మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ వీడియోలో మీరు డబ్బు సంపాదించాలంటే ఆశ ఉంటే సరిపోదనే ఒక దాని గురించి నేర్చుకుంటున్నారు. డబ్బు సంపాదించాలంటే ఆశ ఉంటే సరిపోదండి, దానికి జ్వలించే సంకల్పం ఉండాలి. ఆ జ్వలించే సంకల్పం నుంచి మనం ధనవంతులు ఎలా కావాలి, డబ్బు సంపాదించాలని కోరికను ఎలా నెరవేర్చుకోవాలి అనే ఒక అద్భుతమైన వీడియోని మీరు చూస్తున్నారు. లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ ఛానల్లో మీరు మొదటిసారిగా చూస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే మీ మిత్రులకు కానీ మీ శ్రేయోభిలాషులకు కానీ షేర్ చేయండి, ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్. మనలో చాలామందికి డబ్బు సంపాదించాలనే ఆశ ఉంటుంది. అందమైన ఇల్లు, విలాసవంతమైన జీవితం, మంచి విద్య, ప్రశాంతమైన భవిష్యత్తు, ఇవన్నీ మన కళలు. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కావాలని ఉంటుందండి, ప్రతి ఒక్కరి కళలు కూడా. కానీ మై డియర్ ఫ్రెండ్స్, ఈ కళలు మనకు ప్రేరణ ఇస్తాయి. అవి సాధించినప్పుడు మనకు ప్రేరణను కూడా ఇస్తాయి, ఒక లాంటి మోటివేషన్ కూడా ఇస్తాయి. అయితే కేవలం ఇవన్నీ కావాలి, ఇవి నాకు ఉంటే సరిపోతుందని ఆశపడితే సరిపోతుందా? లేదు మై డియర్ ఫ్రెండ్స్. నాకు బాగా డబ్బు రావాలి అని కోరుకుంటే సరిపోతుందా? నిజమవుతుందా? చరిత్రలో ఏ గొప్ప వ్యక్తి కూడా కేవలం కోరికలతో విజయం సాధించలేదు మై డియర్ ఫ్రెండ్. కోరుకున్నా కూడా వర్క్ చేశాడు కాబట్టి విజయం సాధించాడు మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ మీకు జ్వలించే సంకల్పం కనుక ఉంటే, మీ కోరికలలో ఖచ్చితంగా కావాలని మీకు జ్వలించే సంకల్పం ఉంటే మీకు ముఖ్య పాత్ర పోషిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. సంకల్పం అంటే ఏదో సాధించాలనే బలమైన కోరిక మాత్రమే కాదు మై డియర్ ఫ్రెండ్స్. అది మీలో నిరంతరం మండుతూ ఉండే ఒక అగ్ని లాంటిదండి. అది మిమ్మల్ని లక్ష్యం వైపు నడిపిస్తుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనుకడుగు వేయకుండా చేస్తుంది. సంకల్పం అనేది ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకొని దానిని సాధించడానికి దృఢ నిశ్చయంతో ఎటువంటి పరిస్థితులలోనూ వదులుకోకుండా పనిచేయడాన్ని సూచిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఆశకి సంకల్పానికి తేడా ఇదే మై డియర్ ఫ్రెండ్స్. ఆశ అనేది విష్ చేస్తుంది, కానీ సంకల్పం అనేది ఒక ఆలోచన అనేది, ఒక కోరిక అనేది కేవలం మనసులో మాత్రమే ఉంటుంది. ఉదాహరణకు, నేను ధనవంతుడిని కావాలి అనేది ఆశ. సంకల్పం ఏమంటుందంటే మై డియర్ ఫ్రెండ్స్, బర్నింగ్ డిజైర్ని ఇస్తుంది, మనల్ని మోటివేట్ చేస్తుంది. సంకల్పం అనేది మన ఆలోచనలు ఆచరణలో పెట్టే దృఢత్వాన్ని మనకు పెంపొందిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఆశ వేరు, సంకల్పం వేరు మై డియర్ ఫ్రెండ్స్. అది నిరంతరం మనకు ఒక చర్యకు పురిగొల్పుతుందండి. ఈ పని చేయి నీకు అది సాధిస్తావు అని చెప్పి పురిగొల్పుతుందండి. నేను ధనవంతుడి కావడానికి ఈ రోజు నుండి ప్రతిరోజు 10 గంటలు కష్టపడతాను, ఎలాంటి ఆటంకాలు వచ్చినా సరే అని అనుకునేలా సంకల్పం చేస్తుంది మై డియర్ ఫ్రెండ్. సంకల్పం లేని ఆశ గాలిలో దీపం లేదంటే. మనం ఏది సాధించాలన్న ఆశ ఉండాలి. ఆశ కోసం పనిచేయదనే సంకల్పం మై డియర్ ఫ్రెండ్స్. ఆ సంకల్పంతో మనం ఏదైనా సాధించగలుగుతాం. అందుకోసం మై డియర్ ఫ్రెండ్స్, సంకల్పం లేని ఆశ గాలిలో దీపం లాంటిదండి. గాలిలో దీపం పెడితే ఎలాగైతే ఉంటుందో, ఆశ లేకుండా, ఆశ ఉన్న మీకు సంకల్పం లేకుండా, సంకల్పం ఉన్న మీకు ఆశ లేకుండా మీరు ఏది సాధించలేరండి. ఎప్పుడైనా గాలిలో దీపం ఎప్పుడైనా ఎట్లా అయితే ఆరిపోతుందో, మీ సంకల్పం లేకపోతే మీ యొక్క ఆశ కూడా అలాగే పోతుందండి మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి సవాల్లో ఒక అవకాశంగా మార్చుకుంటుంది సంకల్పం. జ్వలించే సంకల్పం ఎలా రూపుదిద్దుకుంటుందంటే, లక్ష్యాన్ని స్పష్టంగా నిర్వచించండి. మీ యొక్క లక్ష్యాన్ని స్పష్టంగా నిర్వచించండి. మీకు ఎంత డబ్బు కావాలి, ఎందుకు కావాలి, ఆ డబ్బుతో మీరు ఏమి చేయాలనుకుంటున్నారు, ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం ఉండాలి మీ దగ్గర. అస్పష్టమైన లక్ష్యాలు అస్పష్టమైన ఫలితాలను ఇస్తే గుర్తుపెట్టుకోండి. అంటే మీకు ఎలాంటి ఫలితాలు కావాలో అలాంటి ఫలితాలను మీరు కోరుకోవాలి. మీకు కోరికలు అనేవి అస్పష్టంగా ఉన్నాయనుకోండి, మీకు అస్పష్టంగానే ఫలితాలు వస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు, మీరు విఫలమైన కూడా ఆ లక్ష్యాన్ని వదులుకోకండి. ఎందుకంటే మీరు సంకల్పంతో ఉన్నారు కాబట్టి ఆ లక్ష్యాన్ని పట్టు వదలకుండా మీరు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా విజయం అనేది మీ దగ్గరే ఉంటుంది మై డియర్ ఫ్రెండ్. ఓటమని మెట్ల కింద మీదనే నిర్మితం అవుతుంది, గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. విజయం అనేది ఓటమి అనే మెట్ల మీదనే నిర్మితమవుతుందని గుర్తుపెట్టుకోండి. ఒకసారి పడితే లేవడం, పొరపాటు చేస్తే నేర్చుకోవడం, విఫలమైన తిరిగి ప్రయత్నించడం, ఇవన్నీ జ్వలించే సంకల్పానికి చిహ్నాలు మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనలో ఉన్న జ్వలించే సంకల్పానికి చిహ్నాలు. ఎవరైనా విజయ మార్గంలో ఎవరికైనా కూడా వారి విజయ మార్గంలో ఆటంకాలు ఎదురైనప్పుడు వదిలేస్తే వారికి సంకల్పం లేనట్లే మై డియర్ ఫ్రెండ్స్. ప్రతికూలతలను అధిగమించండి. సమాజంలో, కుటుంబంలో, స్నేహితులలో కొందరు మనల్ని నిరుత్సాహపరచవచ్చు. ఇదంతా నీ వల్ల కాదు, ఎందుకు, అనవసరమైన సాహసాలు అని చెప్పవచ్చు. అలాంటి ప్రతికూల మాటలు ఎప్పుడు కూడా మిమ్మల్ని ప్రభావితం చేయనివద్దండి. ఎప్పుడు కూడా అలాంటి మాటలు మిమ్మల్ని ప్రభావితం చేయనీయకుండా చూసుకోండి. మీ సంకల్పం మీకు కవచం కావాలి.
మీ యొక్క సంకల్పమే మీకు కవచంలా ఏర్పడాలి, కవచం కావాలి. అంకిత భావము మరియు క్రమశిక్షణ. కేవలం సంకల్పం ఉంటే సరిపోదండి, దానికి తగిన అంకిత భావము మరియు క్రమశిక్షణ కూడా ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే మీరు అనుకున్నది సాధించగలుగుతారు. మీరు మీ లక్ష్యం కోసం ఎంత సమయం కేటాయిస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారు ఇవి అనేది ఇది చాలా ముఖ్యం మై డియర్ ఫ్రెండ్స్. మీలో ఆ సంకల్పం ఉందా, ఆ సంకల్పం కోసం మీరు ఏం ప్రయత్నం చేస్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ క్షణం నుండి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నాకు డబ్బు సంపాదించాలనే ఆశ మాత్రమే ఉందా, లేక దాన్ని సాధించడానికి జ్వలించే సంకల్పం కూడా నాలో ఉందా అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఒకవేళ ఆ సంకల్పం లేకపోతే దాన్ని ఇప్పుడు రగిలించుకోండి. మీ ఆశను నిరాశ కాకుండా చూసుకోండి. మీ ఆశ ఏదైతే ఉందో, మీకు డబ్బు కావాలనే ఆశ ఏదైతే ఉందో దానికోసం ప్రయత్నం మొదలుపెట్టండి. సంకల్పాన్ని సృష్టించుకోండి. ఖచ్చితంగా మీకు ఎన్ని అడ్డంకులు వచ్చినా పట్టుదలతో ముందుకు సాగండి. అప్పుడే మీ ఆశలు నిజమవుతాయి, మీ కలలు సాకారం అవుతాయి మై డియర్ ఫ్రెండ్స్. మీరు అనుకున్నది సాధించాలని, మీరు ధనవంతులు కావాలని, ఈ జ్వలించే కాంక్ష ఏదైతే ఉందో మీలో ఉండాలని, ఓకే, మీ జ్వలించే సంకల్పానికి తోడై మీరు అనుకున్నది సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ధన్యవాదాలు.